హలో, నేను అనిత. వెల్కమ్ టు అనిత అర్చన బ్లాగ్స్. ఇవాళ నా పట్టు శారీ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది పార్ట్ 1 అనమాట. కొన్ని ఇవాళ చూపిస్తాను, కొన్ని ఇంకో పార్ట్ చేస్తాను అనమాట, సెకండ్ పార్ట్. అయితే యాక్చువల్లీ ఇవాళ ఫ్రైడే అనమాట. ఎలాగో నేను శారీ కట్టుకుంటాను, ఎవ్రీ ఫ్రైడే కంపల్సరీ శారీ కట్టుకొని పూజ చేసుకుంటాను అనమాట. పూజ అయిపోయింది. సరే ఇవాళ శారీ కలెక్షన్ చేద్దాము అనేసి ఈ శారీ కట్టుకున్నాను. ఇది వచ్చేసి జూట్ పట్టు శారీ. ఇది 3 కలర్స్ ఉంది, పర్పుల్, రామా గ్రీన్ అండ్ లైట్గా ఆరెంజ్ పట్టి వచ్చిందనమాట. ఇలా జిగ్జాగ్ వర్క్ వచ్చింది మొత్తము. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్రోకెడ్ బ్లౌజ్ వచ్చింది. అయితే నేను హ్యాండ్స్కి మట్టుకు ఇలా నెట్ వేసుకొని బింది స్టైల్లో వర్క్ వేయించుకున్నాను. మధ్యలో పెద్ద కుందన్ వచ్చేసి ఇది కొని కూడా చాలా రోజులైంది, 5-6 ఇయర్స్ అవుతుంది. ఇది అప్పటి ప్యాటర్న్ అనమాట. నెక్కేమో ఇలాగ పాట్ డిజైన్ పెట్టించుకున్నా సింపుల్గా. దీని శారీ వచ్చేసి ఇలాగనమాట. ఇవాళ ఫ్రైడే కదా, నా ఫ్రైడే పూజ ఇలా చేసుకున్నాను. మల్లెపూలతో అమ్మవారికి పూజించుకున్నాను అనమాట. వచ్చేసి కుప్పడం పట్టు శారీ. ఇది ఎల్లో అండ్ పింక్ ఇంకా పర్పుల్ షేడ్లో ఉంది. బార్డర్ వచ్చేసి ఇలాగా 3 షేడెడ్ టైప్ బార్డర్ వచ్చింది. మధ్యలో కడి బార్డర్ లాగా వచ్చి ఇటు కింద పైన డిఫరెంట్ కలర్స్ వచ్చాయి, పింక్, పర్పుల్. శారీ అంతా ఇలా ఎల్లో కలరే, దీనికి ఎలాంటి బూటీస్ రాలేదు, జస్ట్ ప్లెయిన్ శారీ. బార్డర్ మటుకు ఇలా 3 స్టెప్స్ వచ్చాయి అనమాట. ఎలిఫెంట్స్, మధ్యలో ఫ్లవర్స్ అలా వచ్చింది. పళ్ళు వచ్చేసి ఇది పింక్ కలరు. ఈ కలరే సేమ్ బ్లౌజ్ ఇచ్చాడనమాట. చాలా గ్రాండ్గా ఉంటుంది. పెళ్ళిళ్ళకైతే మనమే అందరిలో ఫస్ట్ కనపడతాము శారీ వేసుకుంటే, అంత బాగుంటుంది. శారీ బ్లౌజ్ వచ్చేసి ఇది పళ్ళు ఏ కలర్ ఉందో అదే కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట. దీనికి నెక్కి ఇలాగ వర్క్ వేయించుకున్నాను నేను, కనిపిస్తుంది కదా. శారీలో ఏమేమి కలర్స్ ఉన్నాయో అన్నీ యూస్ చేశారు. జస్ట్ యూనెక్ కొంచెం డీప్ పెట్టించుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా శారీలో, అందుకని హ్యాండ్స్కి కూడా సేమ్ శారీ కాంబినేషన్లో ఎలిఫెంట్స్ వేయించుకున్నాను అనమాట. మళ్ళీ నాట్స్ వచ్చాయి, టసల్స్ ఏమో ఇవి. చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 9000. శారీ వచ్చేసి ఇది ఫుల్లీ ట్రెడిషనల్ శారీ, బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది. ఇది బిగ్ బార్డర్ అనమాట. ఒక బార్డర్కి వచ్చేసి ఒకలాంటి వీవింగ్ వచ్చింది, కింద బార్డర్ ఏమో కడి బార్డర్ ఇచ్చాడు. శారీ అంతా ఇలాగా ఇదే డిజైన్లో వీవింగ్ అనమాట. మొత్తం శారీ ఇలాగే ఉంటుంది. దీని పళ్ళు వచ్చేసి మొత్తము హెవీ పళ్ళు ఇచ్చాడు. ఇలా హెవీగా ఇచ్చాడు పళ్ళు. మొత్తం పళ్ళుకి ఇలా నేను టజల్స్ వేయించుకున్నాను. వేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఇది నేను సపరేట్ క్లాత్ తీసుకొని కుట్టించుకున్నాను సేమ్ కలర్లో. హ్యాండ్స్కి మటుకు శారీ బ్లౌజ్కి వచ్చిన ఫ్యాబ్రిక్ కడి బార్డర్ ఉంది కదా, అది వేయించుకున్నాను. మొత్తము ఇలాగ హంసలు, క్రీపర్స్తోని ఇలా స్ట్రైట్ లైన్స్ వచ్చిన వర్క్ వేయించుకున్నాను. మధ్య మధ్యలో ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. హ్యాండ్స్కి ఇలా బీడ్స్ వేయించుకున్నాను అనమాట. నెక్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. జస్ట్ యూ నెక్ వేసుకుంటే చాలా బాగుండే ఆ రోజు. మీకు ఒకవేళ డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు నచ్చిన చోట దీన్ని వర్క్ వేయించుకోవచ్చు. కాస్ట్ వచ్చేసి 80,000. శారీ వచ్చేసి ఇది కంచిపట్టు శారీ అనమాట. కంచిపట్టు శారీ. ఇది బ్లూ మీద పింక్ కాంబినేషన్ అనమాట. బ్లూ పైన ఏమో ఇలాగ ఇక్కత్ ప్రింట్స్ వచ్చాయి. జస్ట్ చిన్న కడి బార్డర్ ఇచ్చేసి మళ్ళీ పింక్ మీద ఇలాగే ఇక్కత్ ప్రింట్స్ ఇచ్చారు. అది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. పళ్ళు అంతా కూడా ఇక్కత్తుంటే చాలా బాగుండే ఆ రోజు. మీకు ఒకవేళ డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు నచ్చిన చోట దీన్ని వర్క్ వేయించుకోవచ్చు. కాస్ట్ వచ్చేసి 80,000. శారీ వచ్చేసి ఇది కంచిపట్టు శారీ అనమాట. కంచిపట్టు శారీ. ఇది బ్లూ మీద
పింక్ కాంబినేషన్ అనమాట. బ్లూ పైన ఏమో ఇలాగ ఇక్కత్ ప్రింట్స్ వచ్చాయి. జస్ట్ చిన్న కడి బార్డర్ ఇచ్చేసి మళ్ళీ పింక్ మీద ఇలాగే ఇక్కత్ ప్రింట్స్ ఇచ్చారు. అది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. పళ్ళు అంతా కూడా ఇక్కత్ ప్రింటే ఉంది. సింపుల్గా క్లాసీగా ఉంటుంది. చిన్న చిన్న ఫంక్షన్స్కి, ఎంగేజ్మెంట్స్కి అలా కట్టుకుంటే చాలా బాగుంది. ఇది పింక్ కలర్, సేమ్ పళ్ళు ఏ కలర్ వచ్చిందో బ్లౌజ్ కూడా అదే వచ్చింది. సింపుల్గా క్లాసీగా ఉందనేసి ఇలాగ నేను బోట్ నెక్ కుట్టించుకున్నాను. మొత్తం శారీలో ఏమేమి కలర్స్ ఉన్నాయో అవి యూస్ చేసి ఇలాగ డీర్స్, క్రీపర్, కుందన్ వర్క్తో వేశారు. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్, కడి బార్డర్ వదిలేసి ఇలా వర్క్ చేయించుకున్నాను అనమాట. వర్క్ ఇలా ఫ్రంట్ ఏమో వన్ సైడు, రైట్ సైడ్ నెక్ ఎలా ఉంటుంది బ్లౌజ్. వర్క్ కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 7,000. చీర వచ్చేసి ఇది కూడా కంచిపట్టు చీరనే. ఇది పర్పుల్ బ్లూ కాంబినేషన్లో ఉంది. మొత్తం టిష్యూ శారీ అనమాట. మొత్తం వీవింగ్ వచ్చింది. శారీ అంతా ఇలాగే వీవింగ్ వచ్చింది. బార్డర్ వచ్చేసి బ్లూ, కొంచెం డార్క్ బ్లూ పైన బార్డర్ వచ్చింది. ఇలా లైట్గా మ్యాంగో డిజైన్ అది వచ్చింది. పళ్ళు వచ్చేసి ఇదన్నమాట. పళ్ళు వచ్చేసి ఇలా ఉంది. సేమ్ ఫ్యాబ్రిక్, టిష్యూ ఫ్యాబ్రిక్. దీనికి కుచ్చుళ్ళు వచ్చి నేను ఇట్లా వేయించుకున్నా బ్లూ థ్రెడ్తో. చాలా హెవీ శారీ అనమాట. ఇది శారీలో బ్లౌజ్ మీదే నేను వర్క్ వేయించుకున్నాను. ఇలాగా పూసలు, ఎందుకంటే కొంచెం సిల్వర్ షేడ్ ఉంది కదా, దానిపైన మోతీస్, కుందన్ వర్క్, బ్లూ అండ్ పర్పుల్ కాంబినేషన్ వచ్చేలాగా, అన్ని కలర్స్ వచ్చేలాగా వేయించుకున్నాను. పర్పుల్ కుందన్, మళ్ళీ పర్ల్స్, బ్లూ కుందన్ ఇలా అన్నీ వచ్చాయన్నమాట. అక్కడక్కడ ఇలాగా డాట్స్ లాగా వేయించుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి 2 బార్డర్స్ లాగా వేయించుకున్నాను అనమాట. కింద ఒకటి, బార్డర్ పైన ఒకటి వేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. నెక్ వచ్చేసి నేను ఎక్కువ నెక్సే ప్రిఫర్ చేస్తాను. అందుకని ఎక్కువ నా వర్క్ బ్లౌజులు నెక్కే ఉంటాయి. దీని టసిల్స్ వచ్చేసి ఇలాగే వేయించుకున్నాను. ఫ్రంట్ ఏమో ఇలా వన్ సైడ్ వర్క్ వచ్చింది, సేమ్ వర్క్. వచ్చేసి ఇది బేబీ పింక్ అండ్ బీట్రూట్ కలర్ అంటారు కదా, అది మొత్తం సిల్వర్ కాంబినేషన్. ఇది వీవింగ్ అంతా ఇదే డిజైన్ అనమాట. డ్రాప్ డిజైను. శారీ అంతా ఇలా జరీతో వీవ్ చేశారు. బార్డర్ ఏమో ఇలా వచ్చింది. ఇది యాక్చువల్లీ నేను కంచి నుంచి తెప్పించుకున్నాను. మాకు తెలిసిన వాళ్ళు పెళ్లి షాపింగ్కి వెళ్తుంటే వాళ్ళు తెచ్చారనమాట. అసలు చూడగానే నాకు బాగా నచ్చింది శారీ. పళ్ళు ఏమో ఇలా ఇచ్చింది. పళ్ళు వచ్చింది. దీనికి టజల్స్ ఇలా వేయించుకున్నాను. సిల్వర్ కలర్ 2 షేడెడ్ కలర్ థ్రెడ్తో ఇలా వేయించుకున్నాను. ఇది కూడా కంచిపట్టు శారీనే. వచ్చేసి ఇది సేమ్ బార్డర్ ఏ కలర్ ఉందో అదే ఫ్యాబ్రిక్ వచ్చిందనమాట. దీనికి నేను ఇలాగా సిల్వరు పర్ల్స్తోని వర్క్ వేయించుకున్నా. పింక్ షేడ్ కూడా కలిసింది, చూసారా? శారీ కలర్ పింక్ ఇది వచ్చింది. దీని నెక్ వచ్చేసి అదే నెక్ అనమాట. నేను మ్యాక్సిమం పట్టు శారీస్కి నెక్కే పెట్టించుకుంటాను. అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అంటూ ఉండదు కదా నెక్కి, ఎప్పుడైనా వేసుకోవచ్చని. నుంచి హ్యాండ్స్ ఎల్బో. బార్డర్ పెద్దగా ఉంది కదా, బార్డర్ లొక్కుపోకూడదని ఎలాంటి వర్క్ వేయించుకోలేదు. జస్ట్ కింద మటుకు ఇలాగా బార్డర్ లాగా వేయించుకున్నాను అంతే. ఫ్రంట్ వచ్చేసి ఇలాగ మధ్య మధ్యలో ఫ్లవర్స్ వచ్చాయి కదా, మొత్తం ఇది. ఈ టజల్స్ వచ్చేసి ఇలాగా పెట్టారు టైలర్. సిల్వర్లో దొరకలేదు ఆ టైంలో, ఇవి పెట్టేశారు. ఓకే, బాగానే ఉన్నాయి, ఫైన్.
వచ్చేసి 15,000. కంచిలోనే 15,000, ఇక్కడైతే ఇంకెక్కువే ఉంటుందేమో. వచ్చేసి ఈ బ్యూటిఫుల్ శారీ రేడియం గ్రీన్ శారీ అనమాట. ఇది చాలా రేర్గా దొరుకుతుంది కలరు, ఈ మధ్య వచ్చేస్తున్నాయిలేండి అన్నిట్లో. ఇది కూడా కంచిపట్టు శారీయే. బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ అనమాట, కొంచెం కడి బార్డర్ ఇచ్చేసి ఇంకా హంసలు అలా వచ్చినాయి అనమాట. మొత్తం ఇది సేమ్ వీవింగ్ శారీ అంతా. కింద మటుకు పర్పుల్ లైన్ లాగా ఇచ్చారు, కింద మటుకు ఇలా పర్పుల్ లైన్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని మనకి పళ్ళు ఇచ్చాడు అనమాట. ఇదే కలర్ బ్లౌజ్ కూడా వచ్చింది. దీనికి నేను ఇలాగా వేయించుకున్నాను కుర్చీలు, ఇలాంటి కుర్చీలు వేయించుకున్నాను. వేసుకుంటే చాలా బాగుంది శారీ. యాక్చువల్లీ మా ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగింది, అప్పుడు కొనుక్కున్నాను అనమాట. వచ్చేసి ఇది అది మొత్తం రేడియం గ్రీన్కి పర్పుల్ బ్లౌజ్ ఇచ్చాడు. దీనికి నేను ఇలా వేయించుకున్న వర్క్, గ్రీన్ కుందన్స్ మోతీ వర్క్ ఇలా వేయించుకున్నాను. ఫ్రంట్ వచ్చేసి సేమ్ రైట్ సైడ్. దీనికి టసల్స్ వచ్చేసి ఇవి వేసారు. శారీ కలరు, ఈ శారీ మటుకు అసలు చాలా నచ్చింది అందరికి. ఫంక్షన్లో అయితే అందరూ శారీనే పొగిడారన్నమాట, శారీ బాగుంది శారీ బాగుందని. ఇలా వచ్చి కాస్ట్ వచ్చేసి 16,000. నా పట్టు శారీస్ మ్యాక్సిమం నేను శ్రీ సాయి కంచి కుకట్పల్లి రోడ్ నెంబర్ 1లో ఉంటుంది, అక్కడే తీసుకున్నాను అనమాట. ఇవన్నీ బిగ్ బార్డర్ శారీస్ అన్నీ. ఇవైనా కొన్ని పట్టు శారీస్, ఇది అందుకే 2 పార్ట్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకో పార్ట్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కంపల్సరీ వాచ్ చేయండి. ఎప్పుడు కానీ ఇలాంటి వైట్ ఫ్యాబ్రిక్ ఉన్న వాటిలో పెట్టుకోవాలన్నమాట. ఇలాంటి బ్యాగ్స్ మనకి అమెజాన్లో మీషోలో దొరుకుతాయి. ఇది ఫ్యాబ్రిక్తో చేసింది, వైట్ కలర్ కాటన్ ఫ్యాబ్రిక్. దీనికి జిప్ సిస్టమ్ ఉంది, ఇలాగా జిప్తో క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇలా నెట్ ఇచ్చాడు, ఆ నెట్లో నుంచి మనకు లోపల ఏ శారీ ఉంది అన్నది ఈజీగా కనపడుతుంది అనమాట. మనకు కబోర్డ్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, శారీ అస్సలు నలిగిపోదు. ఇలాంటి కంపల్సరీ ట్రై చేయండి, ఇది ఒక టిప్ అన్నమాట. కూడా నార్మల్గా శారీలో పెట్టేయకూడదు, అవి శారీకి పట్టుకొని థ్రెడ్స్ ఏమన్నా ఉన్నా జర్దోస్ ఏమన్నా ఉన్నా లాగేస్తుంది అనమాట. ఇలాగ మనకు శారీ కవర్స్ వస్తాయి కదా, కొత్త శారీస్ కొనుక్కున్నప్పుడు మనకు కవర్లో పెట్టిస్తాడు. ఆ శారీస్ పడేయకుండా మనము ఇలా యూస్ చేసుకోవాలన్నమాట. చక్కగా ఇవి ఇలా కవర్లో పెట్టేసుకున్నాం అనుకో, షైనింగ్ అస్సలు తగ్గదు, వర్క్ షైనింగ్ ఎప్పుడూ కొత్త బ్లౌజ్ లాగా ఉంటుంది. మనకి ఎలాంటి డ్యామేజ్ కూడా జరగదు బ్లౌజ్కి కానీ శారీకి కానీ. ఈ టిప్ కంపల్సరీ ఫాలో అవ్వండి, బాగా యూస్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ముందు ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.